స్నేహితులారా, ఈరోజు మీకోసం మహాత్మా బుద్ధుడి ఒక అద్భుతమైన కథను తీసుకొచ్చాం. ఈ కథను వింటే మీలో ఉద్భవించే చెడు మరియు కామ వాసనకు సంబంధించిన ఆలోచనలను మీరు తప్పకుండా నియంత్రించగలుగుతారు. అందుకు ముందు మీరు కూడా భగవాన్ బుద్ధుడిని హృదయపూర్వకంగా నమ్మి ఆయనకు నిజమైన భక్తులైతే ఈ కథను పూర్తిగా వినండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో నమో బుద్ధాయ అని తప్పకుండా రాయండి. ఒకసారి ఒక యువకుడు గౌతమ బుద్ధుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: బుద్ధా, నా మనసులో ఎందుకు ఇంత చెడు ఆలోచనలు వస్తున్నాయి? నాకు ఇవి రావడం ఇష్టం లేదు, కానీ నా మనస్సులో ఎప్పుడూ కామవాసనకు సంబంధించిన ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ నేను చాలా బాధపడుతున్నాను. నా సమయం మరియు శక్తి మొత్తం ఈ ఆలోచనల్లోనే వృధా అవుతోంది. ఈ ఆలోచనల కారణంగా నాకు ఎప్పుడూ శాంతి ఉండదు. నేను ఎప్పుడూ స్త్రీలను చూసి ఆకర్షితుడవుతున్నాను. నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను. బుద్ధుడు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు, నీకు కామవాసన అంటే ఏమిటో తెలుసా? యువకుడు సమాధానమిచ్చాడు, బుద్ధా, నాకు అది పూర్తిగా తెలియదు, కాని అది చాలా చెడ్డదని మాత్రం అనిపిస్తుంది. అప్పుడు బుద్ధుడు అన్నాడు, మొదటిగా నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రకృతి మనలో ఉంచిన ఏ భావన అయినా చెడు కాదు. మన జీవితంలో ప్రతి భావనకు ఒక అవసరం ఉంటుంది. వాసన అనేది చెడు కాదు. అది మన మనసులో ఒక కొరతను తెలియజేసే భావన. ఆ కొరతను తీర్చుకోవడానికి మనం దాని వైపు ఆకర్షితులమవుతాము. ఉదాహరణకు, నీకు డబ్బు లేకపోతే డబ్బు సంపాదించాలనే వాసన కలుగుతుంది. అదేవిధంగా ఆ అవసరం శారీరకమైనదైతే దాన్ని కామవాసన అంటారు. యువకుడు అడిగాడు, ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఎలా వస్తుంది? బుద్ధుడు చెప్పాడు, కామవాసన ఎక్కడి నుంచి రాదు. అది మనలోనే ఉంటుంది. అది అవసరం కూడా. లేకపోతే మానవ జాతి ఎలా కొనసాగుతుంది? యువకుడు అడిగాడు, అయితే అది అవసరమైతే ప్రజలు దాన్ని ఎందుకు తప్పుగా అంటారు? బుద్ధుడు అన్నాడు, అదే సమస్య. ప్రజలు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కామవాసన తప్పు కాదు. దాన్ని తప్పుగా ఉపయోగించడం తప్పు. బుద్ధుడు మరింతగా చెప్పాడు, జంతువుల్లో కూడా కామవాసన ఉంటుంది. కాని అవి దాన్ని కేవలం సంతానం కోసం మాత్రమే ఉపయోగిస్తాయి. అవి ఆనందం కోసం దాన్ని ఉపయోగించవు. కాని మనుషులు తమ తెలివితో ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని తమ ఆనందం కోసం ఉపయోగిస్తున్నారు. మనుషులు కామవాసనను తమ సుఖానికి సాధనంగా మార్చుకున్నారు. ప్రకృతి దాన్ని మన వంశాన్ని కొనసాగించడానికి ఇచ్చింది. కాని మనుషులు దాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు. అదే సమస్య. యువకుడు అడిగాడు, ఇది ఎందుకు మన మీద హావీ అవుతుంది? బుద్ధుడు అన్నాడు, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అతను అడిగాడు, నువ్వు ఇక్కడ ఎందుకు దాక్కుని ఉన్నావు? ఆ వ్యక్తి అన్నాడు, నీకు కనిపించడం లేదా? నేను ఏమి చూస్తున్నాను? శిష్యుడు నది వైపు చూశాడు. అక్కడ కొన్ని యువతులు నీళ్లు తీసుకుంటున్నారు. అతను అన్నాడు, అందులో ఏముంది? ఆ వ్యక్తి అన్నాడు, వారి అందాన్ని చూడలేవా? వారి కదలికలు, వారి శరీర సౌందర్యం. మొదట శిష్యుడు సాధారణంగా చూశాడు. కాని తరువాత అతను కూడా దాక్కుని చూడటం ప్రారంభించాడు. కొంతసేపటికి అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు, నేను ఏమి చేస్తున్నాను? ఇది తప్పు అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాని ఆశ్రమానికి వెళ్ళిన తరువాత కూడా అతని మనసులో అదే దృశ్యాలు తిరుగుతూనే ఉన్నాయి. అతను మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్లడం ప్రారంభించాడు. అతని మనసు ఎక్కడా నిలవలేదు. అతను పనులు సరిగా చేయలేకపోయాడు. నిద్రపోలేకపోయాడు. తినలేకపోయాడు. అతని మనసు ఎప్పుడూ అస్థిరంగా మారింది. గురువు ఇది గమనించాడు. ఒకరోజు అతన్ని అనుసరించి నిజం తెలుసుకున్నాడు. కాని మందలించకుండా ఇలా అన్నాడు, మన సాంగత్యం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. మంచి సాంగత్యం చాలా ముఖ్యం. శిష్యుడు మారాలని ప్రయత్నించాడు. కాని మళ్ళీ విఫలమయ్యాడు. ఒకరోజు గురువు అతన్ని తోటకు తీసుకెళ్లి నీటి ప్రవాహాన్ని చూపించాడు. శిష్యుడు నీటిని ఆపడానికి ప్రయత్నించాడు. మట్టి,
రాళ్ళు వేశాడు. కాని నీరు మరో దారి తీసుకుని వెళ్ళింది. గురువు అన్నాడు, నీ ఆలోచనలు కూడా ఇలానే ఉంటాయి. వాటిని బలవంతంగా ఆపలేము. తర్వాత గురువు నది దగ్గరకు తీసుకెళ్ళి అన్నాడు, మూలాన్ని నియంత్రిస్తేనే సమస్యను నియంత్రించగలం. అతను మరింతగా చెప్పాడు, జీవితం సమతుల్యతలో ఉంటుంది. ఎక్కువైనా నష్టం, తక్కువైనా నష్టం. నీకు మామిడి గురించి ఆలోచించకు అంటే ముందుగా అదే గుర్తుకు వస్తుంది. అలాగే చెడు ఆలోచనలను బలవంతంగా ఆపితే అవి మరింత బలంగా వస్తాయి. చెడు సాంగత్యం వల్ల కూడా ఇవి వస్తాయి. కాబట్టి మంచి సాంగత్యం అవసరం. శిష్యుడు మారిపోయాడు. తిరిగే అదే మార్గంలో వెళ్ళి యువతిని గౌరవంగా చూసి నీరు తీసుకుని ఆశీర్వదించాడు. అతని మనసు ప్రశాంతమైంది. తర్వాత అతను ఆ వ్యక్తికి చెప్పాడు, ఇలా సమయం వృధా చేయకు. నీ జీవితాన్ని మార్చుకో. ఆ వ్యక్తి కూడా మారిపోయాడు. చివరగా బుద్ధుడు యువకుడికి చెప్పాడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు నీవు తప్పు పట్టుకోకు. వాటిలో సమతుల్యతను సాధించు. నిన్ను నీవు తెలుసుకో. ధన్యవాదాలు.